బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను సరిదిద్దుకొని ప్రజల్లోకి వెళ్లాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు సూచించారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మైనార్టీ నాయకుడు ఖాదర్ షరీఫ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వి హనుమంతరావుతో పాటు ఖైరతాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్ ఖాదర్ షరీఫ్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో హనుమంతరావు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత ఆ పార్టీ ప్రభావం తగ్గిపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను చెల్లిస్తూనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని వి హనుమంతరావు ధీమా వ్యక్తం చేశారు. సోనియా గాంధీ గారు తుక్కుగూడలో ఏవైతే అనౌన్స్ చేసిందో అవన్నీ కూడా ప్రజలకు అందించడం, ఇవన్నీ చూసి అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ చేయడం, నంబర్ 1 సిటీ చేయడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు కేవలం ఆరోపణలే చేస్తున్నారు, కానీ ప్రజల దగ్గర పోయేది లేదు. వాళ్ళు ఎందుకు ఓడిపోయినరో తెలుసుకునేది లేదు. వాళ్ళ తప్పులు అబద్ధాలు చెప్పారు కాబట్టి ప్రజలు అతను వ్యతిరేకించి కాంగ్రెస్ను గెలిపించారు సోనియా గాంధీ నాయకత్వంలో. కనుక దాన్ని తెలుసుకొని ఇవాళ ముఖ్యంగా ఏదైతే ఖైరతాబాద్ నియోజకవర్గం రోహిత్ నాయకత్వంలో జిల్లాలో కూడా ముఖ్యంగా అన్ని ప్రాంతాలలో కూడా ఒక నూతన ఉత్సాహం వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా పార్టీలో చేరానని ఇవాళ సిద్దిక్ షరీఫ్ కొడుకు ఖాదర్ షరీఫ్ జాయిన్ అయ్యాడు. అదేవిధంగా మిగతా వాళ్ళు ఎంబడి కార్యకర్తలందరూ జాయిన్ అయ్యారు. ఇది వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తప్పనిసరిగా అందరికీ ఒక ఆలోచన వచ్చింది, ఈసారి కాంగ్రెస్కే పట్టం కట్టాలి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్లో ఎక్కువ శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు గెలవడం జరిగింది. దాని ఆలోచనతోటి ఇక లాభం లేదు. ఎన్ని రోజులు చేసినా బీఆర్ఎస్ వాళ్ళు కేవలం ఆరోపణలే చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎందుకు ఓడిపోయిందని ఇప్పటిదానిక వాళ్ళ ఆలోచన లేదు, మేధోమథనం లేదు. మేము తప్పులు చేసినాం. ఎప్పుడైతే వాళ్ళైతే టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ పెట్టినాడే అదొక మూల కారణం. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మా కాళ్ళ మీద నిలబడాలని ఎమోషనల్ పార్టీ పేరుంటే దాన్ని బీఆర్ఎస్ నుంచే వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. అది నేను చెప్తలేదు, వాళ్ళ కవిత కూడా అదే మాట చెప్తుంది. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, మీరు ఏం తప్పు చేసిండ్రో దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి పోతే ఏదన్నా ఆలోచన చేస్తారు. కానీ ఎంతసేపటికి ముఖ్యమంత్రి మీద, బట్టి మీద, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ మీద మాట్లాడడం అది న్యాయం కాదు. దాన్ని ప్రజలు సహించలేరు. మీరు ఏం చేస్తారో చెప్తారు, ఎంతసేపటికి మీరు కరప్షన్ చేసిరు, మీరు అది చేస్తలేరు. అరే మీరు మాకంటే ముందు మీరు ఎందుకు తప్పులు చేసిండ్రు అనేది దాన్ని సరిదిద్దుకొని మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. ఏదైనా కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళందరూ కూడా నా శుభాకాంక్షలు. తప్పనిసరిగా రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో, వార్డు ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం సాధించడానికి వారి కృషి కూడా పార్టీకి ఉపయోగపడుతుంది. అన్ని వార్డులలో కూడా గెలవాలి. తప్పనిసరిగా హైదరాబాదులో, సికింద్రాబాద్లో ఎక్కడ చూసినా కాంగ్రెస్ వేవ్ నడవాలని ఒక సీనియర్ నాయకుడుగా గతంలో నా అనుభవాలు, గతంలో నేను చేసిన సాక్రిఫైజు పార్టీ కార్యకర్తలకు అందరికీ తెలుసు. తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. రేపు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మున్సిపాలిటీలు ఏ విధంగానైతే గెలిచినామో అదేవిధంగా రేపు కార్పొరేషన్ జరిగే ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని ప్రతి పౌరుడు, ప్రతి స్త్రీకి, ప్రతి యువకునికి, ప్రతి స్త్రీకి కోరుతున్నాం. మేము పనిచేసే ప్రభుత్వం, ప్రజలకు ఇచ్చిన హామీ చేసే ప్రభుత్వం. ఎన్ని అడుగడుగులు ఉన్నా మీరు కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయినా దానికి అధిగమించి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలు తప్పనిసరిగా కాంగ్రెస్కు ఓటేసి గెలిపియాలని కోరుతున్నా.